హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణ రాష్ట్రంలో ఒక సివిల్స్ ఎగ్జామ్కి భారతదేశ స్థాయిలో ఎంత కాంపిటీషన్ ఉంటుందో అదేవిధంగా తెలంగాణ డిఎస్సి అంటే కూడా తెలంగాణలోని బిఎడ్ కంప్లీట్ చేసుకొని డిఎడ్ కంప్లీట్ చేసుకున్న బీపీఎడ్ కంప్లీట్ చేసుకున్న భాషా పండితుల కోర్సును లాంగ్వేజ్ పండితుల కోర్సును కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా డిఎస్సి అంటే ఒక సివిల్స్ మాదిరి. ఎంత కష్టపడైనా కానీ ఖచ్చితంగా ప్రభుత్వ ఉపాధ్యాయులం కావాలనే కోరికను నెరవేర్చుకోవడానికి అహర్నిశలు కష్టపడి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం గవర్నమెంట్ టీచర్గా వాళ్ళు స్థిరపడడానికి అంత బాగా కష్టపడి చదువుతారు. అలాంటి డిఎస్సి పైన మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి అభిప్రాయం ఉన్నదో ఈ వీడియో ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డిఎస్సి నోటిఫికేషన్లోని ఉద్యోగాల సంఖ్య 19,017 పోస్టులు ఉన్నాయి. అంటే గవర్నమెంట్ నుండి డిఎస్సి నోటిఫికేషన్ వస్తే 19,017 పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఉండబోతాయి. కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ 19,017 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో ఎక్కడ నోటిఫికేషన్ వేయాల్సి వస్తుందో అన్న ఉద్దేశంతో జీవో 25 అన్న ఒక జీవోని తీసుకొచ్చి ఆ జీవో 25లో ఎన్రోల్మెంట్ సిస్టమ్ను పట్టుకొచ్చింది. ఆ ఎన్రోల్మెంట్ సిస్టంలో ఎక్కడైతే పిల్లలు చాలా తక్కువ మంది ఉంటారో అక్కడ టీచర్స్ని తక్కువ మందిని పెట్టి, ఎక్కడైతే పిల్లలు ఎక్కువ మంది ఉంటారో అక్కడ టీచర్స్ని ఎక్కువ మంది పెట్టి టీచర్స్కి సర్దుబాటు వ్యవస్థను తీసుకొచ్చి టీచర్స్ మొత్తమే ఎక్కువగా ఉన్న కాడ విద్యార్థులు లేనప్పుడు ఆ టీచర్స్ను తొలగించే ప్రయత్నం చేయాలని జీవో 25ని తీసుకొచ్చింది. ఈ జీవో 25 కారణంగా ఈరోజు ప్రభుత్వం దగ్గర శాంక్షన్ అయి ఉన్న డిఎస్సి పోస్టులకు కోతబడే అవకాశము కనిపిస్తూ ఉన్నది. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వ స్కూళ్ళకు నేను పెద్దపీట వేస్తా, ప్రభుత్వ స్కూళ్ళలో మౌలిక సదుపాయాలు కల్పిస్తా, ప్రభుత్వ స్కూల్ అనేది కార్పొరేటివ్ స్థాయి స్కూళ్ళతో పోటీపడాలి, కార్పొరేట్ స్థాయి విద్యార్థులు కూడా సైతం ప్రభుత్వ స్కూళ్ళ వైపు చూడాలి, ప్రభుత్వ బడిలో చదవాలి అనే ఆలోచన వాళ్ళకు వచ్చేటట్టు అంత హంగులతో మరి నేను ఇక్కడ సౌకర్యాలు కల్పిస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజున డిఎస్సిలో 19,017 పోస్టులు టీచర్ పోస్టులు మరి రిక్రూట్మెంట్కు భర్తీకి సిద్ధంగా ఉన్నా కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేయడానికి గల మతలబ్ ఏందనేది ఈ వీడియో ద్వారా నేను వారిని ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ జీవో 25ని తీసుకొచ్చి టీచర్స్ పోస్టులు ఎన్ని శాంక్షన్ అయ్యానో వాటన్నిటికీ కోతబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడున్న మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఈ 19,017 డిఎస్సి నోటిఫికేషన్లో అంటే డిఎస్సిలో 19,017 ఉద్యోగాలకు గాను ఎడ్జిటీలు 4,000 పైచీలకు ఎడ్జిటి పోస్టులు ఉన్నాయి. ఒక ఎడ్జిటీలోనే 4,000 పోస్టులు. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎడ్జిటి ప్రిపేర్ అయ్యే డిఎస్సి పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. అన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా మిత్రులారా, ఇక్కడ నేను చెప్పింది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 4,000 ఉన్నాయి. అదేవిధంగా మనకి ఎడ్జిటి పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 10,000 పైచీలకు పోస్టులు ఉన్నాయి. 10,000 పైచీలకు ఎడ్జిటి పోస్టులు ఉన్నాయి. 10,000 ఎడ్జిటి పోస్టులు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మరి ఎడ్జిటికి ప్రిపేర్ అయ్యే పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. అన్ని పోస్టులు ఈ 10,000 ఉద్యోగాలు కేవలం ఎడ్జిటి వాళ్ళకే ఉన్నాయి. 4,000 పోస్టులు వచ్చేసి మన స్కూల్ అసిస్టెంట్ చదువుతున్నారు కదా, అదే ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్, ఎస్ఏ బయాలజికల్ సైన్స్, ఎస్ఏ మ్యాథమెటిక్స్, ఈ విధంగా ఎవరైతే ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ చదువుతున్నారో వాళ్ళకు 4,000 ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ 19,017 ఉద్యోగాలలో స్కూల్ అసిస్టెంట్ల వాటా 4,000 పైచీలకు. అదేవిధంగా పీటీ టీచర్స్ చూసినట్టయితే 354 పైచీలకు. అదేవిధంగా భాషా పండితులు చూసినట్టయితే అవొక 600 పైచీలకు. అదేవిధంగా హెచ్ఎం స్థాయిగా హెడ్ మాస్టర్స్ ఉన్న వాళ్ళు 500 పైచీలకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్ని పోస్టులు ఖాళీగా పెట్టుకొని మరి డిఎస్సి ఎందుకు వేస్తలేడు రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డికి డిఎస్సి వేయాలనే ఆలోచన లేదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ 2024 డిఎస్సి నిర్వహించి ఆహా ఓహో అని జబ్బలు జరుచుకొని గొప్పగా ఏదో ఒక కార్యసాధన చేసినాం. మేమంతా స్కూలు గవర్నమెంట్ పాఠశాలను ఉద్ధరించినాం. గవర్నమెంట్ పాఠశాలలు అంటే ఒకప్పుడు బూత్ బంగ్లాలాగా ఉండే వాటిని రంగులతో హొంగులతో దిద్ది మేము మొత్తం నూతన టీచర్స్ని స్కూల్లోకి పంపించేసి మేము డీజీ స్కూలు కార్పొరేటర్ స్కూలు స్థాయికి ఎదిగించినామని చెప్పి మాటలతో మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు చూడు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే 19,017 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి డిఎస్సిలో. అలా సబ్జెక్ట్ టీచర్సే, స్కూల్ అసిస్టెంట్ టీచర్సే 4,000 పైచిలుకు. అలా మనకు ఎస్జిటి పోస్టులు చూస్తే 10,000 పైచిలుకు ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. ఇన్ని ఉద్యోగాలు ఎట్ ఏ టైంలో డిఎస్సి రిక్రూట్మెంట్ ద్వారా జరిగితే దగ్గర ఒక 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. వాళ్ళందరూ హ్యాపీగా శుభ్రంగా పాఠశాలకు వెళ్ళి మంచి భావి పౌరులను తీర్చిదిద్దడానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ ఇక్కడ చూసినట్టయితే రేవంత్ రెడ్డి డిఎస్సిని సంవత్సరంలో 2 సార్లు వేస్తా అన్నాడు. టెట్ ఇయర్కి 2 సార్లు వేస్తా అన్నాడు. టెట్ వేస్తున్నావు రైట్, ఇప్పుడు టెట్ ఉంది మనకు నవంబర్లో మీరు టెట్ వేసి డిసెంబర్లో మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇచ్చి ఆ డిఎస్సి నోటిఫికేషన్ డిసెంబర్లో ఇస్తే దాని ఎగ్జామ్ మీరు ఫిబ్రవరి లేదా మార్చిలో నిర్వహించి లేదా ఏప్రిల్లో మీరు డిఎస్సి నిర్వహించి మరి జూన్ ఆర్ జూలై వరకు మీరు ఖచ్చితంగా మరి రిజల్ట్స్ అందజేసి నియామక పత్రాలు జూలై అండ్ ఆగస్టు వరకు అప్పచెప్పితే నిజంగా మీరు గుండెల్లో పెట్టుకుంటారు ఈ నిరుద్యోగ సోదరులు. మీరు ఆ ప్రయత్నం చేయండి. మీరు నిరుద్యోగ సోదరులకు డిఎస్సి అంటే మామూలు డిఎస్సి కాదు, మెగా డిఎస్సి ఇవ్వాలి. ఆ మెగా డిఎస్సి 19,000 ఉద్యోగాలతో పైచీలుకగా ఉండాలి. ఎంతోమంది నిరుద్యోగ సోదరులు కలలు కన్న తెలంగాణ నిజంగానే సాకారం అవుతుంది. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 మాటల మీద తెలంగాణ ఉద్యమం జరిగింది. కానీ నీళ్లు వచ్చినాయి కానీ ఉద్యోగాలు అనేది ఎవరికి రాలేక నిరుద్యోగ సోదరులు ఒక ఫ్రస్ట్రేషన్లో మగ్గిపోతున్నారు. వారిని ఇంకా ఫ్రస్ట్రేట్ చేయకండి. వారిని ఇంకా వాళ్ళ ఓపిక సహనాన్ని మీరు పరీక్షించకండి. ఎందుకంటే నిరుద్యోగులు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియో ద్వారా మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. సైనింగ్ ఆఫ్ మీ చిలుక ప్రశ్న. థ్యాంక్ యూ.